ఉదయం వీరయ్య పొలంలో పనిచేస్తూ ఉన్నాడు. పక్షుల కిలకిలల మధ్య పారతో మట్టి తవ్వుతున్న శబ్దం వినిపిస్తోంది. అప్పుడే అక్కడికి రాము వచ్చాడు. వీరయ్యన్నా, పొద్దున్నే వచ్చేశావు. ఈ వేడిలో ఇంత కష్టపడుతున్నావు. కొంచెంసేపు కూర్చుని ఆయాసం తీర్చుకో. లేదు రాము, ఈరోజు పొలం పని చాలా ఉంది. ఈసారి వానాకాలంలో వర్షాలు సరిగ్గా రాలేదు. పంట ఎటుపోతుందో అని భయంగా ఉంది. మనం ఇంకా గట్టిగా కష్టపడితే గాని ఆ దేవుడు కరుణించడు. నిజమే అన్నా, కాని ఎంత కష్టపడినా భూమి తల్లి సహకరించాలి కదా. నీళ్లు లేక పైరు వాడిపోతోంది. ఈసారి ధాన్యం దిగుబడి చాలా తక్కువ వచ్చేలా ఉంది. అదే నా బాధ కూడా. ఇంట్లో ఆడమనిషి సీత చాలా ఆశతో ఉంది. పంట వస్తే ఇంటికి కొత్త ఆకు ఒక్క తేవాలి. కాని ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే అసలు పెట్టుబడి కూడా వచ్చేలా లేదు. అన్నా, నువ్వు అంతగా దిగులు పడకు. మనం చెయ్యాల్సింది మనం చేద్దాం. ఈ మట్టిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ నష్టపోరు. కాని ఒక చిన్న మాట, మన దగ్గర ఉన్న విత్తనాలు అయిపోయాయి. కొత్త విత్తనాలు కావాలి. అవును రాము, విత్తనాలు లేకపోతే రేపు విత్తనం వేయడం కష్టం. కాని నా దగ్గర ఇప్పుడు పైసలు లేవు. ఎలా చెయ్యాలో అర్థం కావడం లేదు. మన ఊరి వ్యాపారి సుబ్బయ్య దగ్గర అప్పు అడుగుదామా? ఆయనకు ధాన్యం ఇస్తే విత్తనాలిస్తాడేమో. సుబ్బయ్య చాలా చిత్తురుమారివాడు రాము. వాడి దగ్గర అప్పు తీసుకుంటే వడ్డీతో సహా మన ప్రాణాలు తీస్తాడు. వాడి దగ్గరికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. మరి ఇంకా ఎవరిస్తారన్నా? ఈ ఊళ్ళో అంత డబ్బు ఉన్నవాళ్ళు ఎవరూ లేరు. ఇంటికి వెళ్ళి సీతతో మాట్లాడతాను. ఆమెకు ఏమైనా ఆలోచనలు ఉంటాయేమో. ఆడవాళ్ల దగ్గర ఎప్పుడు ఏదో ఒక మంచి సలహా ఉంటుంది. నువ్వు ఈ మడిదున్ని ఇంటికి వెళ్ళు రాము. సరే అన్నా, నువ్వు వెళ్ళు. నేను ఈ పని పూర్తి చేసి వస్తాను. మధ్యాహ్నం సీత ఇంట్లో పనిచేస్తూ ఉంటే అప్పుడక్కడికి వీరయ్య వస్తాడు. ఏవండి, వచ్చేశారా? చేతులు కడుక్కొని రండి, అన్నం వడ్డిస్తాను. ఈరోజు ఆకుర చేశాను. సీత, నాకు అసలు ఆకలే వేయడం లేదు. పొలం చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది. నీళ్లు లేక నేల బీటలు వారుతోంది. అయ్యయ్యో, అంత మాట అనకండి. కష్టాలొచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి. మీరిలా దిగులు పడితే ఎలా? అన్నం తింటూ మాట్లాడదాం రండి. కాదు సీత, రేపటికి విత్తనాలు కావాలి. నా దగ్గర చిల్లిగవ్వలేదు. పంట పండితే తీరుద్దామనుకున్నాను. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే సుబ్బయ్య దగ్గర అప్పు తీసుకోవాలేమో అనిపిస్తుంది. వద్దండి, సుబ్బయ్య గారి దగ్గర అప్పు తీసుకోవడం అంటే పిల్లి దగ్గర పాలు దాచుకున్నట్టే. ఆయన వడ్డీ పైన వడ్డీ వేసి మన ఇల్లు పొలం అన్ని లాగేసుకుంటాడు. ఆ తప్పు మాత్రం చెయ్యకండి. మరి ఏం చేయమంటావు? విత్తనాలు లేకపోతే పంట లేదు. పంట లేకపోతే పొట్టకి కూడు లేదు. నాకొక ఆలోచన వచ్చింది. మన ఊరి పెద్ద రంగయ్య గారున్నారు కదా, ఆయన చాలా పెద్ద మనిషి. నిత్యం అందరికీ మంచి చెప్తారు. ఆయన దగ్గర తెలివితేటలు చాలా ఉన్నాయి. మీరెళ్ళి ఆయన్ను కలవండి. ఊరి పెద్ద దగ్గర డబ్బులు అడగమంటావా? ఆయన ధర్మానికి పెడతారా ఏంటి? డబ్బులు అడగమని కాదు, ఆయన అనుభవంతో ఏదైనా మార్గం చూపిస్తారు. ఊరి పెద్ద ఉచిత సలహా ఎప్పటికీ తప్పు కాదని పెద్దలంటారుగా. ఆయన ఏదో ఒక మంచిదారి చూపిస్తారు. వెళ్ళి మాట్లాడండి. నువ్వు చెప్పింది కూడా నిజమే సీత. రంగయ్య గారు న్యాయవంతుడు. ఆయన సలహా తీసుకుంటే మంచిదే. అన్నం తినేశాక రచ్చబండి దగ్గరికి వెళ్ళొస్తాను. అలాగే, తొందరపడి ఎవరి దగ్గర చేయి చాపకండి. మనం గౌరవంగా బతికేవాళ్లం. ఊరి పెద్దగారి మాట వినండి. మధ్యాహ్నం ఊరి మధ్యలో ఉన్న రచ్చబండ దగ్గరికి వీరయ్య వస్తాడు. దండం రంగయ్య గారు. రా వీరయ్య, రా. కూర్చో. ఏంటి ఈ మధ్యాహ్నం వేళ ఇంత ఎండలో వచ్చావు? పొలం పనులు ఎలా జరుగుతున్నాయి? ఏం పనుల్లేండయ్యా, వానదేవుడు కరుణించలేదు. నేలంతా ఎండిపోతోంది. దానికి తోడు రేపటి నుండి కొత్త విత్తనాలు వెయ్యాలి. నా దగ్గర ₹1 లేదు. ఏమి చేయాలో తోచక మీ దగ్గర సలహా తీసుకుందామని వచ్చాను. ఓహో, ఇదా నీ సమస్య? చూడు వీరయ్య, నువ్వు చాలా కష్టపడే మనిషివి. నీలాంటి వాళ్ళు బాధపడకూడదు. కానీ చూడు, నేను ఎప్పుడూ ఎవరికి డబ్బు అయితే అప్పివ్వను. అది నా పద్ధతి కాదు. కానీ నేను నీకొక ఊరి పెద్ద ఉచిత సలహా అయితే ఇస్తాను. వింటావా? చెప్పండయ్యా, మీ సలహా కోసమే వచ్చాను. మీరు ఏం చెప్తే అదే చేస్తాను. మన ఊరి వ్యాపారి సుబ్బయ్య ఉన్నాడు కదా, వాడికి నేను చూస్తే చాలా ఇష్టం. నువ్వు వెళ్ళి వాడితో ఒక మాట చెప్పు. సుబ్బయ్య, నాకు విత్తనాలు ఇవ్వు, పంట వచ్చాక సగం పంట నీకిస్తాను అని చెప్పు. అప్పు తీసుకోవద్దు, భాగస్వామ్యం చేసుకో. అప్పుడు వాడికి వడ్డీ వేసే అవకాశమే ఉండదు. కానీ రంగయ్య గారు, సుబ్బయ్య చాలా మోసగాడు. పంట వచ్చాక మొత్తం లాగేసుకుంటాడేమో అని భయంగా ఉందయ్యా. పిచ్చోడ, నేను ఉన్నాను కదా ఊరి పెద్దగా. నేనే చెప్పాను అని వాడితో చెప్పు. ఊరి పెద్ద ఉచిత సలహాతో వచ్చాను అని చెప్పు. వాడు భయపడి నీకు సహాయం చేస్తా. ఒప్పందంలో నేలపైన పండే పంట నాది, నేల లోపలిది నీది అని రాయించుకో. అప్పుడు మోసం చెయ్యలేడు. నేలపైన పంట, నేల లోపల పంట అర్థం కాలేదయ్యా. అరే, నువ్వు వేసే పంట ఏమిటి? జొన్న, సజ్జలు కదా. అవి నేలపైన వస్తాయి. నేల లోపల ఏమీ ఉండవు.
కేవలం వేర్లు మాత్రమే ఉంటాయి. సుబ్బయ్యగాడికి నేల లోపల ఉండే వేర్లు ఇస్తానని ఒప్పందం వాడు తెలియగా ఒప్పుకుంటాడు. ఇది నా తెలివి. వెళ్ళి కలువు. అయ్యా, మీరు చాలా గొప్పవారు. మీ తెలివికి దండం. నేను ఇప్పుడే వెళ్ళి సుబ్బయ్యతో మాట్లాడతాను. వెళ్ళిరా, కానీ జాగ్రత్త. సుబ్బయ్యతో మాట్లాడేటప్పుడు ధైర్యంగా మాట్లాడు. సాయంత్రం సుబ్బయ్య కొట్టు దగ్గర నాణాల శబ్దం, త్రాసు చొప్పుడు వినిపిస్తోంది. సుబ్బయ్య ఉండగా అక్కడికి వీరయ్య, రాము వస్తారు. ఎవరది? ఓ వీరయ్యా, రా రా. ఏంటి ఈ వైపు వచ్చావు? నీ పొలంలో బంగారం ఏమైనా పండిందా ఏంటి? బంగారం పండితే నీ దగ్గరికి ఎందుకు వస్తాను సుబ్బయ్య? నాకు కొంచెం విత్తనాలు కావాలి. విత్తనాలు కొనడానికి నా దగ్గర డబ్బు లేదు. సుబ్బయ్య గారు, మా వీరయ్యన్నయ్యకి కొన్ని మంచి జొన్న విత్తనాలివ్వండి. ఇక్కడ ఎవరూ ధర్మానికి ఇవ్వరు రాము. డబ్బు ఉంటే ఖచ్చితంగా ఇస్తాను. లేదా మీ పొలం తాకట్టు పెడితే అప్పు ఇస్తాను. నెలకి 2 రూపాయల వడ్డీ. నేను అప్పు తీసుకోవడానికి రాలేదు సుబ్బయ్య. రంగయ్య గారు నాకు ఒక సలహా ఇచ్చారు. మనం ఇద్దరం కలిసి వ్యవసాయం చేద్దాం. నువ్వు విత్తనాలు ఇవ్వు, నేను కష్టపడి పంట పండిస్తాను. ఓహో, ఊరి పెద్ద చెప్పారా? సరే, మరి పంటలో వాటా ఎలా? రంగయ్య గారు చెప్పినట్టే. పంట వచ్చాక నేలపైన పండే పంటంతా నాది, నేల లోపల ఉండేదంతా నీది. సరేనా? వీరయ్యగాడు వెర్రివాడు. వీడు ఏం పంట వేస్తాడో నాకు తెలుసు. కాని నేను వీడికి వేరుశనగ విత్తనాలు ఇస్తాను. వేరుశనగ నేల లోపల పండుతుంది, పైన ఆకులు మాత్రమే ఉంటాయి. అప్పుడు పంటంతా నాకే వస్తుంది. సరే వీరయ్య, నువ్వు అడిగినట్టే ఇస్తాను. కాని విత్తనాలు నేనే ఇస్తాను. నేను ఇచ్చినవే నువ్వు నేలలో చల్లాలి. ఒప్పుకుంటావా? అన్నా, ఇదేదో తేడాగా ఉంది. వాడు విత్తనాలిస్తాను అంటున్నాడు. అవసరం లేదు, మనం వేరే దగ్గర చూసుకుందాం. ఆగురాము, సుబ్బయ్య. సరే, నాకు సమ్మతమే. నువ్వు ఏ విత్తనాలు ఇస్తే అవే వేస్తాను. కాని పంట పైన నాది, లోపల నీది. ఇది మాత్రం ఖచ్చితం. భలేవాడే, నేను ఎప్పుడూ నా మాట తప్పను. ఇగో, ఈ బస్తా విత్తనాలు తీసుకువెళ్ళు. రేపు పొద్దున్నే పొలంలో చల్లు. సరే సుబ్బయ్య, వస్తాను. ఎర్రి పప్ప, వేరుశనగ విత్తనాలు తీసుకెళ్ళాడు. పంట వచ్చాక నేల లోపల ఉన్న కాయలన్నీ నాకే. వాడి దగ్గర ఆకులు మాత్రమే మిగులుతాయి. సుబ్బయ్య తెలివితో ఎవరూ గెలవలే. రాత్రి సుబ్బయ్య ఇంట్లో తన భార్య లక్ష్మితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏవండి, ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. కొట్లో వ్యాపారం బాగా జరిగిందా? వ్యాపారం కాదు లక్ష్మి, ఒక పెద్ద పిచ్చోడు నాకు దొరికాడు. వీరయ్య తెలుసా? వాడు వచ్చి నాతో పంట వాటా అడిగాడు. నేల లోపల పంట నాకు, నేలపైన పంట వాడికి అని ఒప్పందం చేసుకున్నాడు. అయ్యో, వీరయ్య గారు చాలా మంచివారు కదా. ఆయన జొన్న పంటలో నేల లోపల ఏముంటుంది? కేవలం వేర్లుంటాయి. ఆయన పాపం మోసపోతున్నాడు. ఆపై నీ పిచ్చితనం. నేను వాడికి జొన్న విత్తనాలివ్వలేదు, వేరుశనగ విత్తనాలిచ్చాను. వేరుశనగ కాయలు నేల లోపల వస్తాయి, ఆకులు పైన వస్తాయి. వాడికి ఆకులు ఇస్తాను, కాయలు నేను అమ్ముకుంటాను. మీరు చేసేది తప్పండి. వీరయ్య గారు ఎంత కష్టపడతారు. వాళ్ళు పాపం పొట్ట కోసం బతికేవాళ్ళు. వాళ్ళ కడుపు కొట్టి మనం సంపాదించేది ఏముంది? న్యాయం కోసం ఏమివ్వాలో అది ఇవ్వండి. నువ్వు ఆడదానివి, ఇంట్లో పని చూసుకో. వ్యాపారంలో న్యాయం ధర్మం ఉండవు, లాభం మాత్రమే ఉంటుంది. వాడికి తెలివిలేక వచ్చి ఒప్పందం చేసుకున్నాడు. నేను ఏమీ బలవంతం చేయలేదు. కానీ ఇది అధర్మం. రేపు ఊరంతా తెలిస్తే మన పరువేం కావాలి? ఎవరికీ తెలియదు. నువ్వు నోరు మూసుకొని కూర్చో. ఎవరికైనా ఈ విషయం చెప్పావో జాగ్రత్త. నేను వెళ్ళి పడుకుంటాను. వీరయ్య గారి పెళ్ళం సీతతో నేను మాట్లాడాలి. పాపం, వాళ్ళు ఎంత ఆశతో ఉన్నారు. ఈ మోసం జరగనివ్వకూడదు. మరుసటి రోజు ఉదయం గుడి దగ్గర సీత దేవుడి దర్శనానికి రాగా అక్కడ లక్ష్మి కనిపిస్తుంది. నమస్కారం లక్ష్మి గారు, పొద్దున్నే గుడికొచ్చారు? నమస్కారం సీత. అవును, దేవుడి దర్శనం కోసం వచ్చాను. మీ వారు పొలం పనుల్లో బాగా నిమగ్నమయ్యారా? అవును లక్ష్మి గారు, నిన్న మీ వారి దగ్గర విత్తనాలు తెచ్చారు. పంట వాటా ఒప్పందం కూడా చేసుకున్నారంట. ఊరి పెద్దగారి సలహాతో వెళ్లారు. పంట బాగా వస్తుందని ఆశగా ఉన్నాం. సీత, నేనొక మాట చెప్తానమ్మా. తెలిసి చెప్తున్నానని కాని, నా భర్తకి వ్యతిరేకంగా చెప్తున్నానని గాని అనుకోకు. మీ వాళ్ళు నేలపైన పంట వాళ్ళకి, నేల లోపల పంట మా వారికని ఒప్పందం చేసుకున్నారా? అవును, జొన్న పంట వేస్తే నేల లోపలికి ఏం పోతుందిలేండి. అందుకే అలాగే ఒప్పుకున్నారు. అక్కడే ఉందమ్మా మోసం సీత. మా వారు మీ వారికి జొన్న విత్తనాలు ఇవ్వలేదు, ఏరుశనగ విత్తనాలు ఇచ్చారు. ఏంటి, వేరుశనగ? వేరుశనగ పండితే కాయలన్నీ నేల లోపలికి వెళ్ళిపోతాయి కదా. అంటే మా వారికి కేవలం ఆకులు మాత్రమే మిగులుతాయా? అయ్యో రామా, ఎంత మోసం! అవును సీత, మా వారికి డబ్బు పిచ్చి. నేనెంత చెప్పినా ఇనలేదు. మీరు వెంటనే వెళ్ళి మీ ఆయనకి చెప్పండి.
ఏదో ఒక తెలివి ఉపయోగించి ఈ మోసం నుంచి బయటపడే దారి చూసుకోండి. కానీ నేను చెప్పానని మాత్రం బయట పెట్టకండమ్మా. మీకు చాలా పుణ్యం ఉంటుంది లక్ష్మి గారు. మీరు దేవతల వచ్చి నాకు నిజం చెప్పారు. నేను వెళ్ళి ఇప్పుడు ఏదో ఒక మార్గం ఆలోచిస్తాను. ఈరోజు విత్తనాలు పొలంలో చెల్లకుండా ఆపుతాను. తొందరపడు సీత, వెళ్ళి జాగ్రత్తగా పని చూసుకో. దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. పగటిపూట వీరయ్య ఇల్లు, వీరయ్య మరియు రాము గంపలో విత్తనాలను సిద్ధం చేస్తున్నారు. అప్పుడే అక్కడికి సీత పరిగెత్తుకుంటూ వస్తుంది. రాము, ఈ విత్తనాలు చూడటానికి కొంచెం పెద్దగా ఉన్నాయి, కానీ సుబ్బయ్య తెచ్చినవి కదా, మంచివే అయి ఉంటాయి. పద, పొలం వెళ్ళి చల్లుదాం. అన్నా, నాకు ఎందుకో ఈ విత్తనాలు జొన్నల్లా లేవు. ఇవి ఇంకేదోలా ఉన్నాయి. ఆగండి, ఆ విత్తనాలు పొలంలో వేయకండి. ఏంటి సీత, అంత కంగారు పడుతున్నావు? ఏమైంది? అయ్యో పిచ్చివారు, ఆ సుబ్బయ్య ఎంత మోసగాడో తెలియట్లేదా మీకు? ఆ విత్తనాలు జొన్నవి కావు, వేరుశెనగ విత్తనాలు. వేరుశెనగనా? అయితే ఏంటి? ఏదోటి పంట వస్తుంది కదా. పంట వస్తుంది, కానీ మీకు కాదు, సుబ్బయ్యకి. మీరు ఒప్పందం ఏం చేసుకున్నారు? నేలపైన మీకు, లోపల వాడికి కదా. వేరుశెనగ కాయ ఎక్కడ పడుతుందండి? నేల లోపలనే కదా. మీకు చివరికి ఆకులు తప్ప ఏం మిగలవు. ఊరి పెద్దగారు నా తెలివంతా ఉపయోగించి మీకు సలహా ఇస్తే సుబ్బయ్య దగ్గర వెళ్ళి మోసపోయారా? అన్నా, వదినమ్మ చెప్పింది నిజం. ఇవి వేరుశెనగ. ఆ సుబ్బయ్యగాడు మనల్ని పిచ్చోళ్ళం చేశాడు. దేవుడా, ఎంత మోసం! నేను ఇప్పుడే వెళ్ళి ఆ సుబ్బయ్యగాడి పీక పిసుకుతాను. వాడి కుట్టు దగ్గర గొడవ చేస్తాను. ఊరుకోండి, గొడవ చేయమని కాదు నేను చెప్పింది. వాళ్ళు తెలివిగా మోసం చేయాలి అనుకున్నారు. మనం తెలివితోని బుద్ధి చెప్పాలి. ఎలా వదినమ్మా? వాళ్ళప్పుడే ఊరంతా దండోరా వేసుంటారు, వీరయ్య పంట పైన ఒప్పందం చేశాడని. ఊరి పెద్ద ఉచిత సలహా ఇక్కడే పనికొస్తుంది. మీరు ఊరి పెద్ద దగ్గరికి వెళ్ళి పంచాయతీ పెట్టండి. కానీ ఒక చిన్న తేడాతో. నేను చెప్పే మాట జాగ్రత్తగా వినండి. సీత తన పథకాన్ని వీరయ్య, రాములకు గుసగుసగా చెప్తుంది. ఇద్దరు నవ్వుతూ తలుపుతారు. భలేగా ఆలోచన చేశావు సీత. ఇప్పుడే రంగయ్య గారి దగ్గరికి వెళ్తాను. రాము, నువ్వు ఆ విత్తనాలు తీసుకుని రచ్చబండ దగ్గరికి రా. ఈరోజు సుబ్బయ్యగాడి తెలివికి అంతం పలుకుదాం. సాయంత్రం రచ్చబండ దగ్గర జనం గుసగుసలు, గాలి వీస్తున్న శబ్దం వినిపిస్తోంది. ఊరి పెద్ద ముందు పంచాయతీకి అందరూ గుమిగూడారు. ఏంటి వీరయ్య, పొద్దున అంత సంతోషంగా వెళ్ళావు, ఇప్పుడు పంచాయతీ అని ఊరంతా పిలిపించావు, ఏమైంది? రంగయ్య గారు, మీరు ఇచ్చిన ఊరి పెద్ద ఉచిత సలహా తీసుకుని నేను సుబ్బయ్య దగ్గరికి వెళ్ళాను. పంట వాటా ఒప్పందం చేసుకుందామని అడిగాను. అవును రంగయ్య గారు, నేను పాపం జాలిపడి వాడికి ఒప్పుకున్నాను. నేలపైన వచ్చిన పంట వాడిది, నేల లోపల వచ్చిన పంట నాది అని మాట్లాడుకున్నాం. దానికి వీరయ్య కూడా సంతోషంగా ఒప్పుకున్నాడు. ఇప్పుడు వచ్చి పంచాయతీ అంటున్నాడు. ఏంటి వీరయ్య, నువ్వే ఒప్పుకున్నాక ఇంకా తగాదా ఎందుకు? నేను ఒప్పుకుంది జొన్న పంటకి అయ్యా. కానీ సుబ్బయ్యగాడు నాకు వేరుశెనగ విత్తనాలిచ్చాడు. మీరే చెప్పండి, వేరుశెనగ నేల లోపల పండుతుంది. అలాంటప్పుడు నాకేమొస్తుంది? కేవలం ఆకులు తప్ప. ఇది లోకద్రోహం కాదా? ఏంటి సుబ్బయ్య, ఇది నిజమా? నేను పిచ్చివాడిని. వీరయ్యకు జొన్న విత్తనాలు ఇస్తావని ఉచిత సలహా ఇచ్చాను. నువ్వింత మోసానికి ఒడిగట్టావా? ఊరి పెద్ద సలహాని నీ లాభానికి వాడుకుంటావా? అయ్యా రంగయ్య గారు, వ్యాపారంలో విత్తనాలు ఏమిస్తానో నా ఇష్టం. ఒప్పందం ప్రకారం పంట వాటా ఉండాలి. వాడు తెలియక తీసుకున్నాడు, దానికి నేనేం చేస్తాను? నా తప్పు లేదు. ఒప్పందం మార్చడానికి కుదరదు. ఇది దారుణం సుబ్బయ్య. కానీ పంచాయతీ న్యాయం ప్రకారం చూస్తే ఒప్పందమే. వీరయ్య దస్కత్ పెట్టాడు. ఏమీ చేయలేనమ్మా. వీరయ్య, నువ్వు తెలివి. ఆగండి ఊరి పెద్దగారు, మా వీరయ్యన్న ఇంకా విత్తనాలు పొలంలో వేయలేదు. వేయకపోతే ఈరోజు వెయ్యాలి. విత్తనాలు తీసుకున్నాడు, ఒప్పందం జరిగింది, వేసి తీరాలి. నేను విత్తనాలు వేస్తాను సుబ్బయ్య. కానీ ఊరి పెద్దగారు నిన్న నాకు ఇచ్చిన సలహాలో చిన్న మాట మర్చిపోయారు. ఊరి పెద్ద ఉచిత సలహా ప్రకారం నేలపైన పండిన పంట నాకు, నేల లోపల పండిన పంట నీకు అని ఒప్పుకున్న మాట నిజమే. మరి ఇంకేంటి, వెళ్ళి వేసుకో. కానీ నేను ఈ వేరుశెనగ విత్తనాలు పొలంలో వేయను. ఈ మోసం గురించి తెలిసాక నా భార్య సీత ఊళ్ళో వాళ్ళని బతిమాలి కొన్ని కూరగాయల విత్తనాలు అడిగి తెచ్చింది. నేను అవి వేస్తాను. ఏవి వేసినా నేల లోపలిది నాదే. ఏవి వేసినా నేల లోపలిది నాదే. ఏం వేస్తావు? ఉల్లిపాయ వేస్తావా, బంగాళదుంప వేస్తావా? ఏమి వేసినా నేల లోపలిది నాదే. కాదు సుబ్బయ్య, సీత తెచ్చిన ఈ కూరగాయల విత్తనాలు నేను వేస్తాను. రాము, ఆ సంచీతి. రాము ఇంకో విత్తనాల సంచి తెరుస్తాడు. రంగయ్య గారు, ఊరి వాళ్ళందరూ వినండి. నేను ఈరోజు పొలంలో ఉల్లి, మిర్చి మాత్రమే కాదు, బెండకాయ, వంకాయ, టొమాటో విత్తనాలు వేస్తాను. ఇవి అన్నీ నేలపైనే పండుతాయి. నేల లోపల కేవలం వాటి వేర్లు మాత్రమే ఉంటాయి.
మన ఒప్పందం ప్రకారం నేలపైన పండే కూరలు అన్నీ నావి, నేలలోపల ఉండే వాటి వేర్లన్నీ సుబ్బయ్య గారివి. జనం పగలబడి నవ్వుతారు. అవును సుబ్బయ్య గారు, మీకు బండి నిండా వేర్లు పంపిస్తాం. మీరవి తీసుకుని వెళ్ళి కొట్టులో అమ్ముకోండి. ఏంటి? ఇది మోసం, ఇది అన్యాయం. రంగయ్య గారు, వీళ్ళు నన్ను మోసం చేస్తున్నారు. ఏం సుబ్బయ్య, నీకు వచ్చిన తెలివి వీరయ్యకు రాకూడదా? నేలలోపల పంట అడిగావు, వాడు వేర్లు ఇస్తాను అంటున్నాడు. న్యాయమే కదా. ఉచిత సలహాని నువ్వు ఒక్కడివే వాడుకుందాం అనుకున్నావు. కాని వీరయ్య పెళ్ళాం సీత తెలివి నీ తెలివి కన్నా చాలా గొప్పది. రంగయ్య గారు, ఈ వేరుశనగ విత్తనాలు వాడికై తిరిగి ఇచ్చేయండి. నాకు నిజాయితీగా బతకడం తెలుసు. రాము, ఆ విత్తనాలు వాడి మొహాన కొట్టు. ఇగో సుబ్బయ్య, నీ విత్తనాలు నీ దగ్గర పెట్టుకో. మమ్మల్ని మోసం చేయాలనుకున్నావు కదూ, కాని నీకే బొక్కపడింది. నన్ను క్షమించు వీరయ్య, నా ఆశ నన్ను తప్పుదారి పట్టించింది. నాకు ఈ పరువు తక్కువ చేయకు. నేను నిజాయితీగా నీకు అప్పు ఇస్తాను. ఏ వడ్డీ అవసరం లేదు. నువ్వు నీ ఇష్టం వచ్చిన పంట వేసుకో. విన్నావుగా వీరయ్య, ఇప్పుడు వాడు దారికి వచ్చాడు. సుబ్బయ్య, ఇంకోసారి మన ఊరి వాళ్ళ మీద నీ కక్కుర్తిని చూపించావో నిన్ను ఊరి నుంచి వెలివేస్తాను. ఇక పంచాయితీ ముగిసింది. ఒక వారం తర్వాత ఉదయం వీరయ్య పొలం పక్షులు ఆనందంగా పాడుతున్న శబ్దం, నీరు పారుతున్న చప్పుడు వినిపిస్తోంది. రాము, వీరయ్య సంతోషంగా మాట్లాడుకుంటున్నారు. అన్నా, ఊరి పెద్దగారు మంచి తీర్పునిచ్చారు. కాని ఆయన తెలివి కంటే మన వదినమ్మ తెలివి చాలా గొప్పది. ఈ రోజు ఆమె వచ్చి చెప్పకపోతే మనం ఆకులు తింటూ కూర్చునేవాళ్ళం. అవును రాము, ఆడవాళ్ల తెలివి ఇల్లు నిలబెడుతుంది. సీతలాంటి పెళ్ళాం ఉండటం నా అదృష్టం. మరియు లక్ష్మిగారు కూడా సమయానికి వచ్చి నిజం చెప్పారు. ఆ తల్లికి గుడి కట్టించినా తప్పులేదు. ఏమైనా సరే సుబ్బయ్య గడికి మంచి బుద్ధి వచ్చింది. వడ్డీ లేకుండా అప్పిచ్చాడు. కొత్త జొన్న విత్తనాలు వేశాం. ఇప్పుడు చూడు, చినుకులు కూడా పడ్డాయి. పొలం కలకలలాడుతుంది. అవును రాము, నమ్ముకున్నోళ్లని భూమి తల్లి మంచి చేస్తే ఆ దేవుడు ఎప్పుడూ వదిలేయడు. ఊరి పెద్ద ఉచిత సలహా మనకి మొదటి కష్టం తెచ్చినా చివరికి మంచిదే జరిగింది. ఇక మనం పనిలో పడదాం. ఈసారి పంట ఇంటికి తెచ్చుకుని అందరం పండగ చేసుకుందాం. భీమవరం ఊరిలో ఉన్న సాంబయ్య పూరి గుడిసెలో ఉదయాన్నే హడావిడి మొదలైంది. సాంబయ్య పట్నం నుండి వస్తున్న తన బాబాయ్ పిన్ని కోసం ఇల్లు శుభ్రం చేస్తున్నాడు. సీత ఇంటి బయట గిన్నెలు కడుగుతూ కోపంతో రగిలిపోతోంది. వాళ్లు వస్తున్నారంటే సీతకు ప్రాణం మీదకు వస్తుంది. ఎందుకంటే వాళ్లు వట్టి చేతులతో వచ్చి వెళ్లేటప్పుడు ఇంట్లో ఉన్నది మొత్తం, కనీసం మిరపకాయల డబ్బాను కూడా వదలకుండా ఊడ్చుకుపోతారు. ఏమండి, మీకు ఎన్నిసార్లు చెప్పాలి ఈ పిసినారి రాబందుల్ని మన ఇంటికి రానివ్వకండి అని? వాళ్లకు పట్నంలో 2 బంగ్లాలు 10 ఎకరాల పొలం ఉంది. కాని మన పూరి గుడిసెకు ఎందుకు వస్తారో తెలుసా? 3 రోజులు ఫ్రీగా మాంసం కూరలు తినడానికి. మనల్ని బిచ్చగాళ్ల కంటే హీనంగా చూసి మన అన్నవే తినిపోతారు. మెల్లగా అరవకే సీత, వాళ్ళు మనకు పెద్దవాళ్ళు. తాన్నగారికి సొంత తమ్ముడు. వాళ్ళు వస్తామంటే వద్దని ముఖం మీద ఎలా చెప్పగలను? ఏమైనా అంటే ఊర్లో వాళ్ళు నవ్వుకుంటారు. మనకు పట్నంలో ఉన్న ఏకైక బంధువులు వాళ్లే కదా. బంధుత్వం కలుపుకోవడానికి వస్తున్నారు. అవునవును, బంధుత్వమా? ఎక్కడ బంధుత్వం అండి? బంధువులు అంటే కష్టాల్లో ఆదుకునేవాళ్లు. వీళ్ల బంధుత్వం కంచం వరకు మాత్రమే. కిందటిసారి వచ్చినప్పుడు కనీసం చేతిలో 10 రూపాయల అట్టిపళ్ళు కూడా తేలేదు. పైగా వెళ్లేటప్పుడు నేను ఎంతో కష్టపడి మామిడికాయలు కోసుకొచ్చి పెట్టిన ఆవకాయ జాడి, మీరు చెమటోడ్చి పండించిన బియ్యం బస్తా వాళ్ల బ్యాగుల్లో కుక్కేసుకుని పోయారు. అడిగితే మా పట్నంలో బియ్యం బాగలేదురా, ఈ ఆవకాయ మాకు పనికొస్తుందిలేరా అని నాటకాలు ఆడారు. మనల్నేమో ముష్టి వాళ్లల్లా చూస్తారు. ఏం చేస్తాం సీత, మన దరిద్రం అలా ఏడుస్తుంది. నాన్నగారు చనిపోయే ముందు ఏది ఏమైనా బాబాయ్ మీద కోప్పడుకురా, వాడు నా రక్తమే అని మాట తీసుకున్నారు. ఆ ఒక్క మాట కోసం నేను ఈ భారాన్ని నా గుండెల మీద మోస్తున్నాను. నువ్వు కాస్త సర్దుకోవే. ఈ 3 రోజులు వాళ్ళకి కోడికూర వండి పెట్టు. పోనీలే, మనకే పుణ్యం వస్తుంది. వీళ్ల మొహాలు మాడా. నా భర్త అమాయకత్వాన్ని మంచితనాన్ని ఆసరాగా తీసుకొని బతుకుతున్న రక్తం తాగే జలగలు వీళ్ళు. ఈసారి వాళ్ల ఆటలు సాగనివ్వను. నా పేరు సీత. 3 రోజుల్లో ఆ భూషండం బాబాయ్ జేబులో నుండి 100 కాదు 1000 కక్కించపోతే నా పేరు మార్చుకుంటాను. వాళ్ల పిసినారితనానికి నేను గట్టి మందు వేస్తాను. వాళ్ల డబ్బుతోనే వాళ్ల పరుగు తీస్తాను. మధ్యాహ్నం 12 గంటల సమయానికి ఒక గుర్రం బండి వచ్చి సాంబయ్య ఇంటి ముందు ఆగింది.
గుర్రం బండిలో నుండి భూషణం సుందరి ఇద్దరూ దిగారు. వాళ్ళ చేతిలో 2 పెద్ద ఖాళీ బ్యాగులు ఉన్నాయి. గుర్రం బండివాడు డబ్బులు అడగగానే ఇవ్వకుండా భూషణం లోపలికి పరుగు తీశాడు. ఒరేయ్ సాంబయ్య, ఎక్కడున్నావురా? ఆ గుర్రం బండి వాడికి ఒక 10 రూపాయలు ఇవ్వరా? నా దగ్గర 500 నోటు తప్ప చిల్లర లేదు. వాడి దగ్గర చిల్లర లేదంట. ఇచ్చేయరా, 10 రూపాయలే కదా. సాంబయ్య తడబడుతూ లోపలి జేబులోంచి చిరిగిన 10 రూపాయలు తీసి గుర్రం బండివాడికి ఇస్తూ, అలాగే బాబాయ్, రండి పిన్ని, లోపలికి రండి. ప్రయాణం బాగా అలసిపోయినట్లున్నారు. బస్సులో చాలా రష్గా ఉండి ఉంటుంది. అలసట ఏముందిరా అబ్బాయ్, పట్నంలో మా గదిలో ఆ పరుపుల మీద ఉండి ఉండి ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి. పల్లెటూరి స్వచ్ఛమైన గాలి పీల్చుకుందామని, మీ మట్టి ఇంటి భోజనం చేద్దామని ఇలా పరిగెత్తుకొచ్చేశాం. ఏమే సీత, బాగున్నావే? నీ మొహం ఏంటే అలా వాడిపోయింది? బాగున్నాను పిన్ని, మీకోసమే ఎదురు చూస్తున్నాను. చేతిలో ఆ బ్యాగులేంటి? బట్టలేమైనా తెచ్చారా? మాతో వారం రోజులు ఉంటారా ఏంటి? అబ్బే లేదమ్మా, బట్టలెందుకు, రేపో మాపో వెళ్ళిపోతాం కదా అని పాత బట్టలే వేసుకొచ్చాం. ఈ ఖాళీ బ్యాగులు ఎందుకంటే పట్నంలో మాకు పనికిరాని వస్తువులు ఉంటే దారిలో ఎవరైనా పేదవాళ్ళు కనిపిస్తే దానం చేద్దామని తెచ్చాం. తీరా చూస్తే దారిలో ఎవ్వరూ కనపడలేదు. అందుకే ఖాళీగా తెచ్చాం. దానం చేస్తావా నువ్వా? ఒక అగ్గిపుల్లను సగానికి విరిచి వాడుకునే పిసినారిగాడివి నువ్వు. ఈ బ్యాగులు దానానికి కాదు, మా ఇంట్లో ఉన్న పెసరపప్పు, కందిపప్పు, వడియాలు, బియ్యం మూటగట్టుకుపోవడానికే అని నాకు తెలీదా? ఈ దొంగ నాటకాలు నా దగ్గర సాగవు. అవునే సీత, ప్రయాణం చేసి కడుపులో ఎలకలు పిల్లులు పరిగెడుతున్నాయి. మధ్యాహ్నం భోజనానికి ఏం కూర ఉండేవే? పట్నంలో ఆ బ్రాయిలర్ కోళ్లు రసాయనాలు వేసిన కూరగాయలు తిని మొహం మొత్తిపోయిందనుకో. ఇక్కడ మన పల్లెటూరి నాటుకోడి పులుసు గారెల వాసన నా ముక్కుకి ఇంకా గుర్తుందే. ఆ కోడి కూడా మీ ఇంట్లో పెరిగిందైతే ఇంకా రుచిగా ఉంటుంది. మీరొస్తున్నారని తెలిసి మీ అబ్బాయి ఉదయాన్నే వెళ్ళి వడ్డీ వ్యాపారి సుబ్బయ్య దగ్గర 200 అప్పు చేసి మరీ నాటుకోడి తెచ్చాడు పిన్ని. మా పెరట్లో కోళ్లు ఇంకా చిన్నవి. రండి, విస్తళ్ళు వేస్తాను, వడ్డిస్తాను. మధ్యాహ్నం భోజనం మొదలైంది. భూషణం సుందరి ఇద్దరు విస్తరాకుల్లో పోటీపడి నాటుకోడి ముక్కలు లాగించేస్తున్నారు. కనీసం సాంబయ్యకు వదిలారో లేదో అని కూడా చూడకుండా కుమ్మేస్తున్నారు. సాంబయ్య సీతలకు కేవలం కోడి పులుసు, 2 ఎముకలు మాత్రమే మిగిలాయి. రాత్రి సమయమైంది. చుట్టాలు ఇద్దరూ మంచాల మీద పాత దుప్పట్లు కప్పుకొని గురక పెట్టి నిద్రపోతున్నారు. సాంబయ్య ఆరు బయట అరుగుమీద చాప వేసుకుని కూర్చొని చీకట్లో ఆకాశం వైపు చూస్తూ మౌనంగా కన్నీరు పెట్టుకుంటున్నాడు. సీత అతడి పక్కన వచ్చి కూర్చుంది. ఏమండి, ఎందుకలా ఏడుస్తున్నారు? వాళ్ళు కూర ముక్కలన్నీ తినేశారని బాధపడుతున్నారా? మీరు ఒక్క ముక్క కూడా తినలేదని బాధగా ఉందా? పోనీలేండి, రేపు నేను మీకోసం మంచిగా పప్పు వండుతాను. నా బాధ ఆ కూర కోసం కాదు సీత. ఆ భూషణం బాబాయిని చూస్తుంటే నా గుండెలో ఎప్పుడో మాయమైన గాయం మళ్ళీ పచ్చుదవుతోంది. నా చిన్ననాటి గతం గుర్తొచ్చి నా గుండె పగిలిపోతోంది. నీకు ఒక నిజం చెప్పనా? ఏంటండి, ఏమైంది? వాళ్ళ వల్ల మీకు అంత బాధెందుకు? నాకు 10 ఏళ్లున్నప్పుడు నాన్నగారికి తీవ్రమైన పచ్చకామెర్లు వచ్చి మంచం పట్టారు. వైద్యానికి 500 రూపాయలు కావాలి. నాన్న నన్ను ఈ భూషణం బాబాయ్ దగ్గరికి పట్నం పంపించాడు. తమ్ముడు, నా ప్రాణం కాపాడు, నీకు జీవితాంతం రుణపడి ఉంటాను అని నాన్న రాసిన ఉత్తరం తీసుకుని నేను బాబాయ్ కాళ్ళ మీద పడ్డాను సీత. కాళ్ళు పట్టుకుని బతిమేలాను. కాని ఈ పిసినారి రాక్షసుడు ఏం చేశాడో తెలుసా? నా దగ్గర చిల్లిగవ్వలేదు. మీ నాన్నను చావనివ్వు, నాకేం సంబంధం అని నన్ను గొడ్డును బాదినట్టు బాది బయటకు గెంటేశాడు. సాంబయ్య వెక్కి వెక్కి ఏడుస్తుంటాడు. అతడి మాటలు వింటున్న సీత కళ్లల్లో కూడా నీళ్లు వస్తాయి. ఆ రోజు మందులు లేక నాన్న నా చేతుల్లోనే రక్తం కక్కుకొని గిలగిలా తన్నుకొని చనిపోయాడు. నాన్న శవం ఇంట్లో పడి ఉంటే ఈ బాబాయ్ వచ్చి ఏడ్చినట్లు నాటకం ఆడి నాన్న తల కింద ఉన్న ఎత్తడి బిందెను, మా ఇంట్లో ఉన్న ఏకైక ఆవును, అన్నయ్య నాకు పాత బాకీ ఉన్నాడు, దాని కింద ఇవి తీసుకుపోతున్నాను అని లాక్కుపోయాడు సీత. కన్నతండ్రి శవం ముందు 10 ఏళ్ల పిల్లాడినైన నేను ఆకలితో భయంతో అల్లాడిపోతుంటే వాడు ఆవును తోలుకుపోయాడు. వాడు మనిషి కాదు,
రాక్షసుడు. ఆ రోజు వాడు చేసిన మోసానికే మనకు ఆస్తి లేకుండా పోయింది. మనం ఇలా గుడిసెలో బతుకుతున్నాం. ఇంత ఘోరం జరిగాక కూడా మీరు వాళ్ళని ఇంట్లోకి ఎలా రానిస్తున్నారండి? మీ రక్తం మరిగిపోవడం లేదా? వాళ్లకు కడుపు నిండా అన్నం ఎలా పెడుతున్నారు? నాన్న చనిపోయే ముందు ఒకటే మాట అన్నాడు సీత. వాడు రాక్షసుడైన నా తమ్ముడే, రక్త సంబంధం. వాడిని ఎప్పుడు ఇంటి నుండి గెంటేయకు, కర్మఫలం వాడిని వదిలిపెట్టదు అని. ఆ మాట కోసం నా గొంతు నేను కోసుకుంటున్నాను సీత. వాడు వస్తుంటే వద్దని చెప్పలేకపోతున్నాను. నా వల్ల కావడం లేదు. నా భర్త దేవుడు, కానీ ఈ రాక్షసులకు దేవుడి విలువ తెలియదు. కన్నా అన్న శవం దగ్గర కూడా ఆస్తి లాక్కున్న ఈ పిసినారి గద్దలకు నేను బుద్ధి చెప్పాలి. డబ్బు పిచ్చితో మానవత్వాన్ని మంటగలిపిన వీళ్లకు డబ్బుతోనే నేను శిక్ష వెయ్యాలి. నా భర్త కన్నీటికి నేను ప్రతీకారం తీర్చుకుంటాను. రేపు ఉదయం వీళ్ల ఆట కట్టిస్తాను. నా బుద్ధి ఏంటో చూపిస్తాను. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించాడు. భూషణం అరుగుమీద దర్జాగా కూర్చొని సాంబయ్య తెచ్చిన వేప పుల్లతో దంతధావనం చేసుకుంటున్నాడు. సీత ప్లాన్ ప్రకారం ఉదయాన్నే ఊర్లో బట్టలు కొట్టు నడిపే తన అన్న రామలింగంకి కబురు పంపింది. ఒక గొప్ప కుట్రకు తెరలేపింది. అయ్యో బాబాయ్, ఎంత ఘోరం జరిగిపోయింది! అయ్యో బాబాయ్, మనకెంత కష్టం వచ్చింది బాబాయ్! ఏమైందే సీత? ఎందుకలా అరుస్తున్నావు? ఎవడైనా దొంగపడ్డాడా ఏంటి? నా బ్యాగులు ఎవరైనా ఎత్తుకుపోయారా? దొంగ కాదు బాబాయ్. ఇందాకే ఉదయాన్నే గుడికి వెళ్ళి పంతులు గారికి మీ జాతకం, మీ పేరు చెప్పి అర్చన చేయిద్దామని వెళ్ళాను. మీ పేరు చెప్పగానే ఆయన భయపడిపోయాడు బాబాయ్. మీకు ఈరోజు మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు మృత్యుగండం ఉందట. అపమృత్యు దోషం మిమ్మల్ని ఆవహించి ఉందట. మీ ప్రాణాలకు చాలా ప్రమాదమట. రక్తం కక్కుకొని చచ్చిపోతారట. ఏంటే నువ్వనేది? మృత్యుగండమా? మా ఆయనకేంటే గండం? నిన్నటి వరకు బాగానే ఉన్నాడే. నాటుకోడ అంతా ఆయనే తిన్నాడు కదా, బలంగానే ఉన్నాడు కదా. అవును పిన్ని, పంతులుగారు ఎప్పుడూ అబద్ధం చెప్పరు కదా. ఊర్లో ఆయన చెప్పిందంతా జరుగుతుంది. కాని ఆయన ఒక పరిహారం చెప్పారు. అది చేస్తే ఆ మృత్యుగండం తప్పుకుంటుందట. ఏంటి ఆ పరిహారం? ఏదైనా హోమం చెయ్యాలా? కొబ్బరికాయ కొట్టాలా? లేదా గుడికి ఒక 10 రూపాయలు దానం చెయ్యాలా? కాదు బాబాయ్, ఈ ఊర్లో మీరు స్వయంగా మీ జేబులో నుండి మీ సొంత డబ్బులతో ఎవరైనా పేదవాడికి 5,000 రూపాయల బట్టలు కొని దానం చెయ్యాలట. అది కూడా ఉదయం 11 గంటల లోపే చెయ్యాలట. అలా మీ జేబులో నుండి డబ్బు ఖర్చు చేస్తేనే ఆ మృత్యుదోషం బట్టలతో పాటు పోతుందట. లేకపోతే ఈ గుడిసెలోనే మీకు గుండెపోటు రావడం ఖాయం అని పంతులుగారు శాసించారు. భూషణం గుండె ఆగినంత పనైంది. 5,000 రూపాయలు ఖర్చు పెట్టడమా? వాడికి ప్రాణం పోయినా ఒకటే. జేబులోంచి 10 రూపాయలు తీసినా ఒకటే. వాడికి డబ్బులే ప్రాణం. 5,000 రూపాయలు దానం చెయ్యాలా? నా బొంద! నేను నా పెళ్ళానికి చీర కొని 10 ఏళ్లయ్యింది. ఇప్పుడొచ్చి ఎవడో అనామకుడికి 5,000 బట్టలు కొనివ్వాలా? ఇదంతా ఈ సీత ఆడుతున్న నాటకం కావచ్చు. నేను మాత్రం నమ్మను. నా డబ్బు నేను వదలను. గండం గిండం ఏమీ లేదు. ఇదంతా ఒక కట్టుకథ. అబ్బే, అదంతా ఒట్టి భ్రమసీత. నాకు ఆ గండాలు ఏమీ లేవు. నా దగ్గర 5,000 కూడా లేవు. నేను ఏ దానము చేయలేను. నాకు చావు రాదులే. మీ ఇష్టం బాబాయ్. మీ ప్రాణం కంటే డబ్బు ముఖ్యమైతే నేనేం చెయ్యలేను. ఏమండి సాంబయ్య గారు, పోనీలేండి. బాబాయికేమైనా అయితే ఆ దహన సంస్కారాలకు ఖర్చులు మనమే పెట్టుకుందాలే. మీరు వెళ్ళి దొడ్లో ఉన్న కర్రలు పేర్చండి. శవం మీద కప్పడానికి ఒక 10 రూపాయల కోరాగుడ్డ తీసుకురండి. ఈ మధ్యాహ్నంలోపే పని పూర్తవుతుంది. ఈ మాట వినగానే సుందరికి గుండెలు బాదుకునేంత భయం వేసింది. ఏమండి, ఆ పంతులు గారు చెప్పింది నిజమైతే ఎలాగండి? మొన్న పట్నంలో పక్కింటి సుబ్బారావు కూడా ఇలాగ దానం చెయ్యమంటే వినకుండా చచ్చిపోయాడు చెయ్యకుండా. నాకు భయంగా ఉందండి. మీ ప్రాణం కంటే 5,000 ఎక్కువ కాదు. మీ లోపలి జేబులో బనియన్ జేబు కుట్టి అందులో 10,000 దాచారు కదా, అవి తీసి వెంటనే బట్టలు కొందాం పదండి. ఈ వయసులో నన్ను విధవరాలిని చెయ్యకండి. భూషణంకి విపరీతమైన చెమటలు పట్టాయి. ప్రాణభయం ముందు పిసినారితనం కాస్త వణికింది. సరే పదండి. ఆ పంతులుగాడి మొహం మాడా నా 5,000 ఖర్చు పెట్టిస్తాడా?
నా బనియన్ జేబును కూడా లాగేస్తున్నాడు అని ఏడుపు ముఖంతో బట్టల కొట్టుకు బయలుదేరాడు. నలుగురూ కలిసి ఊరి మధ్యలో ఉన్న రామలింగం బట్టల కొట్టుకు వెళ్లారు. రామలింగంకి సీత ముందే అంతా చెప్పి ఉంచింది. వాడు లోపల నవ్వుకుంటూ వీళ్లకోసం ఎదురుచూస్తున్నాడు. రండి బాబాయ్ గారు, సీతమ్మ చెప్పింది మీ ఉదార స్వభావం గురించి. 5,000 బట్టలు దానం చేస్తున్నారట కదా, ఎంత పుణ్యాత్ములు మీరు. ఈ కాలంలో ఇంత ధర్మం చేసేవాళ్లు ఎక్కడున్నారు? ఇదిగోండి, ఈ పట్టు చీర, ఈ పట్టు పంచ కరెక్ట్గా 5,000 రూపాయలు, ఏమాత్రం తక్కువ లేదు. భూషణం ఆ పట్టుపంచను చీరను చూసి, వీటిని నేను దానం చెయ్యాలా? ఇవి నేనే వేసుకోలేదే అని ఏడుపు ఆపుకుంటూ వణుకుతున్న చేతులతో తన బనియన్కు లోపల పదిలంగా కుట్టుకున్న జేబు చింపి అందులోంచి 5,000 రూపాయల నోట్లను బయటకు తీశాడు. ప్రతి నోటు ఇస్తుంటే వాడికి నరకం కనిపించింది. ఇదిగో రామలింగం, 5,000. ఆ మృత్యుదోషం ఏదో పోనివయ్యా. మరి ఈ బట్టలు ఎవరికి దానం చెయ్యాలి సీత? ఎవరికైనా రోడ్డు మీద పోయే ముష్టివాడికి ఇచ్చేద్దామా? ఎవరికో ఎందుకు బాబాయ్? దానం ఎప్పుడూ ముందు సొంత రక్త సంబంధీకులకే చెయ్యాలి. మా ఆయనకు కట్టుకోవడానికి ఒక మంచి పంచె కూడా లేదు కదా. మీ చేతుల మీదుగా మీ అబ్బాయికి దానం చేస్తే ఆ మృత్యుగండం పూర్తిగా పోతుంది. పంతులుగారు కూడా ఇదే చెప్పారు. ఈ చీర నేను కట్టుకుంటాను. భూషణం, సుందరి ఇద్దరూ షాక్ అయిపోయారు. గుండె ఆగినంత పనైంది. తాము కొన్న 5,000 బట్టలు సాంబయ్య సీతలకే దానం చెయ్యాలా? తాము పూర్తిగా మోసపోయామని, సీత తమకు గట్టి వలవేసి బకరా చేసిందని వాళ్లకు అర్థమైపోయింది. కాని ప్రాణభయంతో అప్పటికే డబ్బులు కట్టేశారు. నోర్లు మూతపడిపోయాయి. అయ్య బాబోయ్, నన్ను నిలువునా ముంచేసిందే ఈ సీత. నా చేత నా డబ్బుతోనే వీళ్ళకి 5,000 బట్టలు కొనిపించింది. నేను ఎంత మోసగాడినో! ఇది నాకంటే 10 రెట్లు కుటిల గత్తెలా ఉందే. నా 5,000 నా కళ్ళ ముందే కాలిపోయాయి. వీళ్ళ ఇంట్లో కోడి కూర తిన్నందుకు నాకు భయంకరమైన శిక్ష పడింది. ఏంటి సీత ఇదంతా? బాబాయ్ నాకు 5,000 బట్టలు కొనివ్వడం ఏంటి? నాకేమీ అర్థం కావడం లేదు. అదంతా బాబాయ్కు నీ మీద ఉన్న ప్రేమండి. ఆయన మృత్యుగండం పోయింది, మనకు బట్టలు వచ్చాయి. పదండి, ఇంక ఇంటికి వెళ్దాం. బట్టల కొట్టు నుండి ఇంటికి రాగానే భూషణంకి సీత చేసిన మోసం భరించలేకపోయాడు. ఒక పూట భోజనం ఫ్రీగా తిందామని వస్తే ఏకంగా 5,000 రూపాయలు జేబుకు చిల్లుపడింది. ఇంకొక్క రోజు ఉంటే ఈ సీత తన మిగిలిన 10,000 కూడా లాగేస్తుందని వాడికి వణుకు పుట్టింది. మధ్యాహ్నం 1 గంటకే సుందరీ, భూషణం తమ ఖాళీ బ్యాగులు సర్దుకొని ఆత్రంగా బయటకు వచ్చారు. అదేంటి బాబాయ్, అప్పుడే వెళ్ళిపోతున్నారు? రాత్రికి మళ్ళీ నాటుకోడి వండమన్నావు కదా, కనీసం చాయైనా తాగి వెళ్ళండి. అబ్బే వద్దురా సాంబయ్య, నాటుకోడి తింటే నాకు మళ్ళీ ఏ గండం వస్తుందో ఏమో. పట్నంలో మాకు అర్జెంటు పని పడింది, మేము వెళ్ళొస్తాం. సీత, నీ బుద్ధి చాలా గొప్పది తల్లి. ఇక నా జన్మలో ఈ భీమవరం గడప తొక్కను. నా 10,000 మిగిలాయి, అవే 10,000 నాకు అంటూ ఖాళీ బ్యాగులతో ఇద్దరు పరుగు పరుగున వెళ్ళిపోయారు. సాంబయ్య ఆశ్చర్యంగా చూస్తుంటే సీత నవ్వుకుంటూ సాంబయ్య భుజం మీద చెయ్యి వేసింది. చూశారాండి, ముల్లును ముల్లుతోనే తీయాలి. మన నాన్నగారి చావుకి కారణమైన వాడికి నేను ఇచ్చే చిన్న శిక్ష ఇది. వాడి డబ్బుతో కొన్న ఈ బట్టలు నాకొద్దు. ఇవి అమ్మి ఆ డబ్బుతో మన పాత అప్పులు తీరుద్దాం. వాడి పాపం వాడ్నే వెంటాడుతుంది. సాంబయ్య భార్య తెలివికి సంతోషంగా నవ్వాడు. ఆ పూరి గుడిసెలో అప్పటిదాకా ఉన్న చీకటి, పిసినారి చుట్టాలు పారిపోవడంతో వెలుగుగా మారింది. స్వార్థంతో ఇతరులను వాడుకోవాలని చూస్తే పిసినారులకు ఎప్పుడూ చేదు అనుభవమే ఎదురవుతుంది. అమాయకులను ఏడిపిస్తే దేవుడు ఏదో ఒక రూపంలో వాళ్లకు తగిన బుద్ధి చెబుతాడు. కుటిలత్వానికి మందు తెలివితేటలే.